నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము సీజన్ వైజ్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి, సమ్మర్ అయితే ఎలా ఉంటుంది, హెల్త్ కండిషన్స్ ఏంటి, జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మీరు పర్సనల్గా సమ్మర్ అనుకోండి, ఎలాంటి బట్టలు ఇష్టపడతారు? సహజంగా అసలు టోటల్గా మీకు అసలు ఎలాంటి క్లోత్స్ అంటే ఇష్టం అండి? కాటన్, అంతే. పట్టు. పట్టు కూడా ఇష్టం రమ్మగారు? ఓకే. ఈ కాటన్ పట్టు మధ్యలో కోటాస్ ఇష్టం నాకు. అది నాకు తెలుసు. ఇప్పుడు కొంచెం సైజ్ అనిపిస్తుంది రమ్మగారు, కోటాస్ చూస్తే చాలా డల్గా, దీనికి అసలు ఇంత కాస్ట్ ఉంటుందా అనిపిస్తుంది జనరల్ గా. అవును, కానీ మీరు ఎక్కువ పెట్టుకుంటారా అట్లా అనిపిస్తుందండి నాకు. మరి ఎక్కువే పెట్టుకుంటాను కదా, కానీ వాటి అట్లా అనిపించదు. బహుశా కంఫర్ట్ ఉంటదేమో. కంఫర్ట్ దాని తెలీదు, దాని లైట్నెస్, తేలికదనము, పల్చదనము. మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? ఏం లేదు, రోల్ చేయించుకోవటమే. చేయించాల్సింది. కాటన్ కోట అయితే కొద్దిగా గంజి ఇంట్లో పెట్టుకుని ప్రెస్ చేయించుకోవచ్చు. ప్యూర్ కోటాస్ కాస్త రోల్ చేయించుకోవాలి. నేను మరీ చాలా ప్యూర్లు ఏం పెట్టను చేయ. 7,000 10,000 కూడా పెట్టను, అంత లోపలే. అంతకు పైన పెట్టినవి మనకి పండగలకి, పెళ్ళిళ్ళకి, వాటికి కట్టుకుంటే అదొక సమాజం. కోటాలు కట్టుకునేవాళ్ళు. నాకు అలాంటి సమాజం లేదు, నాకు అవి ఇష్టమే. కానీ రమ్మగారు కోటా శారీస్ కూడా కట్టుకుంటారా పెళ్ళిళ్ళకా? కోటాలు 50,000 ఖరీదైనవి కూడా ఉంటాయి, పెద్ద రేంజ్ లో. ఓకే ఓకే, కట్టుకుంటారు. పట్టు అని నాకు తెలుసు. నాకు శారీస్ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ. కాటన్ సుఖంగా ఉంటుంది జయ. అది అసలు కొద్దిగా మెయింటెనెన్స్ డెఫినెట్ గా తీసుకుంటుంది. ఎందుకంటే కొంచెం తుక్కు అయిపోతుంది, ప్రెస్ చేసుకోవాలి, రోల్ చేయించుకోవాలి, గంజి పెట్టుకోవాలి, పూతరేకుల్లాగా పెట్టాలి. ఎక్కువ పెడితే చకముక్కలాగే చీర చిన్నదైపోయి కుర్చీళ్ళు రావు, నుంచుంటుంది, పడుకుని లేస్తే హాయిగా ఉండదు. 2 ఉతుకులకే అదేదో మాసిపోయినట్టు పాతగుడ్డలాగా ఉంటుంది. దాన్ని కొంచెం ఎప్పటికప్పుడు రోల్ చేసుకుని, ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకుని లైన్ లో ఉంచుకోవాలి. కంఫర్ట్ రమ్మగారు మాటల్లో చెప్పలేము. కాటన్ కంఫర్ట్ ఇంకెందులోనూ ఉండదు. నేను ఎంత మాసిపోయి పాత పడినా డ్రెస్సులు సుఖంగా వేసుకుంటాను. అవును, అవి ఆ కుట్ల దగ్గర కూడా సుఖంగానే ఉంటుంది. ఒంటికి హాయి చాలా ఇంపార్టెంట్ చేయ. అవునండి, ప్రజలకు చూపించడం పక్కన పెడితే, అవును, మనం వేసుకు ఎప్పుడిప్పుడు ఈ గుడ్డ ఇప్పేద్దాంరా దేవుడా అనిపించకూడదు. కరెక్ట్. చెమట పీల్చాలి, ఒంటికి మెత్తగా ఉండాలి, గుచ్చుకోకూడదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఉంటుంది కదా, అది బాగా కనపడాలి డాబుగా అన్న ఐడియాలు ఉన్న వాళ్ళు కాటన్స్ కి వెళ్ళరు. కాటన్ లో డాబు కంటే కంఫర్ట్, క్లాస్ రెండు ఉంటాయి. అదే అనిపోయాను. క్లాస్ గా ఉంటుంది, కానీ అందులో డాబు ఉండదు కదా, డాబు కనిపించదు కదా, గొప్పగా ఉండదు. ఎంత శరీరానికి ఎంత హాయినిస్తుందో రమ్మగారు. అవును, సుఖంగా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకటి కంటే ఇదివరకంతా హ్యాండ్లూమ్స్ ఉండేవి కదా జయ. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయి. అందులో ప్రింటెడ్ కట్టుకోవచ్చు, రకరకాల ప్రింట్స్. అందులో బాతిక్స్ అని, హ్యాండ్ ప్రింట్స్ అని, హ్యాండ్ పెయింటింగ్స్ అని రకరకాలు వచ్చినాయి కదా. ఈ ఊళ్ళు కంచి కాటన్స్, తర్వాత మళ్ళీ మంగళగిరి కాటన్స్, చీరాల కాటన్స్, ఎన్ని రకాలు, ఎన్ని ఊళ్ళ నుంచి. ఏ కాటన్ ఇష్టం అండి ఎక్కువగా? చందేరి ఉంది, మంగళగిరి, వీటిల్లోకి కంచి కాటన్ ఎక్కువ ఇష్టం. తూకంగా ఉంటుంది చీర. మన మంగళగిరి కాటన్స్ లైట్ గా, పల్చగా, సుఖంగా ఉంటాయి. ఇప్పుడు మన పోచంపల్లి కాటన్, మెర్చరైజ్డ్ కాటన్స్ వస్తున్నాయి కదా, అవి కూడా చాలా హాయిగా ఉంటాయి. ఈ ఫలానా అని కాదు, కాటన్ అంతే అంతే. ఏ ఊరిదైనా కానీ దేని రకం దాంది కదా, వెరైటీ వేరు. ఈ నారాయణపేట కాటన్స్ బాగుంటాయి, మనకి ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి. మన పేటేరు కాటన్ చాలా బాగుంటుంది, గుంటూరు కాటన్ బాగుంటుంది, బండార్లంకవి బాగుంటాయి, పుల్లేటికూరు బాగుంటాయి. ఎన్ని పేర్లు చెప్పాను చూడండి కదా కాటన్ లో. పెదపులిపాక బాగుంటాయి, పెదపులిపాకవి చాలా బాగుంటాయి. తర్వాత ఏమో ఇంకా మన ఇటు అనంతపురం వైపు అవి కూడా ఎమిగనూరు చీరలు కూడా చాలా బాగుంటాయి. వెంకటగిరి బాగుంటుంది. ఇంకా ఎన్ని పేర్లు చెప్పాలి నీకు నేను, చాలా చెప్పి. చీరాల కాటన్స్, మాధవరం కాటన్స్, పెడన కాటన్స్, పెడనవి కూడా దొరుకుతాయి. తర్వాత పోలవరం కాటన్స్, ఇవన్నీ కూడా. వీటిలలో ఏంటంటే కొన్ని పోచంపల్లి వేసేవాళ్ళు ఉన్నారు, కలంకారీ చేసేవాళ్ళు ఉన్నారు. ఏదైనా కాటన్ పత్తి మీద నుంచి వచ్చేది, చేత్తో చేసేది, దాని సుఖం ఇంకొక చోట రాదు. అది నీకు పాత పడిపోయింది అనుకో జయ, మడత పెట్టి తలకింద వేసుకోవచ్చు, ఒళ్ళు తుడుచుకోవచ్చు, సామాన్లు తుడుచుకోవచ్చు, గట్లు కూడా తుడుచుకోవచ్చు సుఖంగా. దేనికైనా ఎంత పాత పడినా బట్ట మెత్తగా ఉంటుంది. చంటి పిల్లలకి కింద పక్కగా వాడుకోవచ్చు, బొంతలు కుట్టుకోవచ్చు. చలికాలం వెచ్చగా, శీతాకాలం చల్లగా ఉంటుంది. ఏది కావాలంటే అది చేయొచ్చు కదా మనము. కాకపోతే ఈ మెయింటెనెన్స్, ఎప్పటికప్పుడు దాన్ని లైన్లో పెట్టుకోవటము ఒక్క రవ ఇబ్బందే. 10 చీరల మీద కష్టం, చాలా చెయ్యాలి. 100 చీరల మీద ఎప్పుడు కుదిరితే అప్పుడు నిదానంగా చేసుకోవచ్చు.
నేనైతే కాటనే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. తర్వాత పట్టు ఇష్టం అండి మీకు? తర్వాత పట్టు ఇష్టం. పట్టు కూడా సుఖంగా ఉంటాయి. ఈ పట్టులో కూడా పెద్ద పెద్ద ఖరీదైన పట్లకి నేనేం వెళ్ళను. మీడియం రేంజ్లో మ్యాక్సిమం 10,000, అంతకంటే పెట్టను కూడా. ఓకే. ఎందుకంటే అన్నిసార్లు కట్టుకునే అవకాశం కూడా రావట్లేదు, అవును. రాదు. కొంచెం లైట్ వెయిట్ పట్టు, ఎక్కువ బరువు లేకుండా కొంచెం తేలిగ్గా ఉండేవి, సులువుగా కట్టేసుకునేవి. దాన్ని కట్టుకోవటానికి మనం చాలా కష్టపడి రెండో మనిషి సహాయం లభించాలి. ఆ గోళ కానీ ఇప్పుడంతా పల్చగా వెయిట్లెస్ గా వచ్చేస్తున్నాయి కదా రమ్మగారు పట్టులో కూడాను. ఇదివరకు ఒక ఇద్దరు ఉండాలి మన పక్కన అన్నట్లుండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి అవి ఇంతంత బార్డర్లు అవి బోల్డ్ వస్తున్నాయి కదా, మందపాటి చీరలు. అవును. వీటిలలో కొంచెం ప్యూర్ వాటికి వెళ్తే బాగుంటుంది, ఖరీదు కూడా పడుతుంది. ఇప్పుడు పట్టు మధ్యలో అహింసా పట్టు ఏమిటో వచ్చింది, అదో గోల కొత్తగా. పట్టు పుట్టాలు పనికిరావని, పట్టులో హింస ఉందని, పురుగులు చచ్చిపోతే గానీ ఇది రాదని బోల్డ్ అని మాట్లాడతాను జయ. ఏనాటి నుంచో ఉన్నది పట్టు. మరి అప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళేమో, అందులో హింసో ఇంకోటో దాగుందని మనకి తెలీదు. లేకపోతే మొన్న ఎవరో అడిగారు ఇలా అంటే, మరేంటి లేకపోతే అవి ఏమైనా ఆస్కార్ అవార్డుకి వెళ్తాయా పట్టు పురుగులు అని. వెళ్తాయి వెళ్ళవు, ఎవరెవరి ఛాయిస్లు వాళ్ళవు కదా. మనకు ముందు నుంచి పట్టు అలవాటు ఉంది. అవును. అకేషన్ అన్న, టెంపుల్ కి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినప్పుడు మంచి బట్టలు కట్టుకోవాలి, ఫంక్షన్ మడికి పనికి వస్తాయని, పార్టీలని, ఫంక్షన్ పట్టు కట్టుకుంటారు. మడి కూడా పట్టు పనికి వస్తుంది, పట్టు మడి అంటారు. ఓకే. మామూలుగా అయితే బట్టలు కాటన్ చీర అయితే ఆరేసుకుని ఎవరు ముట్టుకోకుండా కట్టుకోవాలి, ఆరేసిన బట్ట. ఇప్పుడు పట్టు అంటే పర్వాలేదు, పనికి వస్తుంది, అంత ఇబ్బంది లేదని. మన ఛాయిస్లే కదా, మన ఇష్టము ఆసక్తి. ఇవాళ రేపు ఏంటంటే ఎవరైనా పెడుతూ ఉంటారా చీరలు, వాళ్ళ ఛాయిస్ తోటే పెడతారు, మన ఛాయిస్ తోటి ఎందుకు పెడతారు? నేనేం కట్టుకుంటానో ఆలోచించి పెడతారు కదా. అందులో కొంచెం గరగరలాడేవి, నుంచునేవి, కొంచెం బోర్డర్స్ మీరు కట్టుకోరు అసలు. నా వల్ల కాదు. బ్రైట్ కలర్స్ కూడా కట్టరు కదా, మరీ బ్రైట్ కాదు. నాకేవో రెడ్లు గ్రీన్లు కొన్ని ఇష్టం, కానీ మరి దగదగాయమానంగా ఉంటే నా వల్ల అవ్వదు. సింథటిక్ బేస్ ఎక్కువ కట్టుకోలేను. ఇది వరకు కట్టేదాన్ని జయ, ప్యూర్ శారీస్, షిఫాన్స్, జార్జెట్లు కట్టుకునే దాన్ని. మెల్లిగా ఒక ఏజ్ వచ్చాక అది పోతుంది. ఇప్పుడు పువ్వుల చీరలు కట్టుకుంటే నా మొహం నాకే నచ్చదు, ఏమిటి ఇలా ఉన్నాను. అలవాటు తప్పించేస్తే అంత బాగుండలేదు అనిపిస్తుంది. అలవాటుగా కట్టుకోవాలి. నేను అనుకుంటాను ఏదైనా కానీ మనం చేస్తూ ఉంటే కొత్తగా ఉండదు. మధ్యలో గ్యాప్ ఇచ్చి మానేసామనుకో, సడన్ గా ఇప్పుడు నేను షిఫాన్ చీర కట్టుకుని తయారైతే నేను నచ్చను, ఎవరికి నచ్చను, మాకు కూడా నచ్చరు. మేమేమంటాము రమగారు ఏంటి ఏంటి అనేసి అందరం కెమెరామెన్తో సహా అందరం చీర కట్టుకుంటే నచ్చదు. ఒక రకంగా చూడ్డానికి అలవాటు పడి ఉంటాం కదా. అలాగే వస్త్రం, మనం క్లాతులు కూడా అన్ని చోట్ల తిన్నట్టుగా బట్టలు అన్ని రకాలు మనకు అలవాటు ఉండాలి ఎంతో కొంత. నేను ఇదే కట్టుకుంటాను, ఇలాగే కట్టుకోగలను, లేకపోతే నా వల్ల కాదు అంటే ఎప్పుడో ఎక్కడికో వెళ్తాం, అవకాశం ఉండదు, ఎవరి బట్టలో కట్టుకో, అప్పుడు ఇబ్బంది పడతాం. అలా అని అనిపిస్తుంది. 4 కట్టుకుంటే ఇప్పుడు ఏ ఫారిన్ కంట్రీస్ వెళ్ళామనుకో జయ, ఈ కాటన్ బట్టలు అవి అక్కడ కంఫర్ట్ని ఇవ్వవు. అవును. అక్కడ వేరే ఏదైనా కట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమేమి చేస్తాము? బహుశా వెదర్ కి అట్లా అలవాటు పడతామేమో రమ్మగారు. ఏమో మరి. ఇప్పుడు మన వెదర్ కి మనకి ఇట్లా అలవాటు అయిపోయింది. అదే ఇంకా ఆ సిచ్యువేషన్ రాలా, ఇది కాకపోతే లేదు అనేది రాలేదు. కానీ అన్ని రకాలు కట్టుకుంటుంటే ఈ ఏజ్ కి ఇదే కట్టుకోవాలనే నియమం లేదు జయ. ఇప్పుడు లేదు. పూర్వం ఏంటంటే పెద్దవాళ్ళంటే ఈ చీరలు, యంగ్స్టర్స్ అంటే ఇవి ఉండేవి. ఇప్పుడు అట్లా లేదు. చిన్న పిల్లలే అన్ని కాటన్ చీరలు, పెద్దవాళ్ళు కట్టుకునే అంచులు, బార్డర్లు కట్టేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు చక్కగా హాయిగా పలచగా ఉంటాయని జార్జెట్లు, షిఫాన్లు కట్టేసుకుంటున్నారు. ఈజీగా ఉంటుంది కదా, ఈజీగా క్యారీ చేయొచ్చు, ట్రావెల్లో సుఖంగా ఉంటుంది, నలిగిపోకుండా ఉంటాయని క్రేప్స్ అవి కట్టుకుంటున్నారు. మనం హ్యాబిట్ ఉంచుకుంటే ఏవైనా కట్టుకోవచ్చు. కలర్ ఏది ఇష్టం రమగారు మీకు? ఫేవరెట్ కలర్ ఒకటే చెప్పండి. ఓన్లీ 1. 2 చెప్తా. మీది చెప్పండి, డాక్టర్ గారిది మీది కాదు నేను అడిగేది. నాదే ఒకటి. నాదే 2. ఒకటేమో మెహందీ గ్రీన్, రెండోది రెడ్. మెహందీ గ్రీన్, రెడ్, ప్యాడ్ కలర్. రైట్. అది ఎక్కువ నచ్చుతుంది. రెడ్ కూడా. ఏ రెడ్ అండి? ఏ రెడ్ అయినా. ఎనీ రెడ్డా? మెరూన్, బ్లడ్ రెడ్, చిల్లీ రెడ్. ఓకే ఓకే. ఏ రెడ్ అయినా ఇష్టమే నాకు. ఆ రెడ్, మెహందీ గ్రీన్ బాగా ఎక్కువ ఇష్టం. మళ్ళీ ఈ రెడ్ కి కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ఎల్లోకి రెడ్ ఉంటే చాలా ఇష్టం, అలాంటి గ్రీన్ కి రెడ్, అలాంటివి ఎక్కువ నచ్చుతాయి. అసలు నచ్చని కలర్ ఏంటి? ఈ కలర్ అసలు నేను వేసుకోకూడదు అట్లా ఏదైనా అనిపిస్తుందా మీకు? స్కై బ్లూస్ అవి నచ్చవు చేయ నాకు. ఓకే. బ్లూలు కట్టుకోను. ఎవరైనా పెట్టినా ఎవరికి ఇచ్చేద్దామని. బ్లూ ఇష్టం. కలర్ని బట్టి మన మనస్తత్వం ఉంటుందా రమ్మగారు?
తత్వానికి ఏముంది జయ, మన చాయిస్ని బట్టి కదా. ఒక్కొక్కళ్ళు బ్రైట్గా లైక్ చేస్తారు, ఒక్కొక్కళ్ళకి లైట్ సోబర్గా ఇష్టము. ఈ ఈ ఏదైనా ఒక రంగు వాళ్ళ గుణాన్ని తెలియజేస్తుందని నేను అనుకోను. మామూలుగా క్రేజీ లవర్స్, రెడ్ లవర్స్ అందరూ క్రేజీ అంటారు. నేను అసలు క్రేజీ కాదు. ఏ విషయం మీద క్రేజ్లు ఉండవు నాకు. ఏ విషయం మీద క్రేజ్గా ఎక్కువ ఇది కావాలి, ఎక్సైట్ అవ్వను. వెంపర్లాటగా అదే కావాలి, అదే చేసేయాలి అలా ఉండదు. తిండికి ఉండదు, బట్టలకు ఉండదు, నగలకు ఉండదు, దేనికి చేయకపోతే కుదరదు. అవును, నా టైప్ కాదు అది. సో నేను చాలా న్యూట్రల్గా ఉంటా ప్రతి విషయంలోనూ. కానీ నాకు రెడ్ ఇష్టం బాగా చిన్నప్పటి నుంచి. సో మనం అలా డిసైడ్ చేయడానికి లేదు. ఏమో నా వరకు నేను అట్లా అనుకుంటాను. కానీ మనకేంటంటే ఈ టైం ప్రకారం మన రోజుల్ని బట్టి ఈ రంగులు వీళ్ళకి మంచివి, వీళ్ళవి కట్టుకోవాలి అని చెప్తారు. మనం ఏమనుకుంటాం, వారానికి తగినది ఈ రోజును ఈ కలర్ కట్టుకుంటే మంచిది అని నమ్ముతాం. ఇది వరకు ఎప్పుడో చెప్పుకున్నాం కూడా, ఏ రోజు ఏం కలర్ వస్త్రాలు ధరించాలి అని. నేను అది కొంచెం ఫాలో అవుతా కాస్త దగ్గరగా. మరి స్టూడియోకి వచ్చినప్పుడు కాదు, కానీ జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గురువారం పసుపు, బుధవారం ఆకుపచ్చ ఇది పెట్టుకుంటాను బ్రెయిన్లో. ఉంటుంది అలాగా ఆలోచిస్తా. నాకు అది దాన్ని నమ్ముతానంటే నేను ఇష్టపడే రంగుని బట్టి నా మనస్తత్వం డిసైడ్ చేయటం కుదురుతుందని నేను అనుకోవట్లా. కానీ మనం ఈ పర్టికులర్ డేస్ ప్రకారం ఈ రోజున ఈ రకమైన వస్త్రం ధరిస్తే ఆ రోజు మనకి బాగుంటుందని నేను నమ్ముతాను. ఓకే, రెండు వేర్వేరు పాయింట్లు కదా. అవునండి. ఇప్పుడు నీకు ఈ రంగు ఇష్టం కాబట్టి నీ మనస్తత్వం ఇది అని అనకూడదు. తెలుపు ఇష్టపడే వాళ్ళంతా శాంత స్వభావాలని మనం అనలేం కదా. వాళ్ళు పోట్లాట కోర్లు ఏదో అయ్యి ఉండొచ్చు, యుద్ధ వీరులు కూడా అవ్వచ్చు, అంతే కదా. వాళ్ళకి వైట్ ఇష్టం, అది ఇది ఎట్లా కలుస్తాయి? బ్లాక్ ఇష్టం అయితే ఏమైతుంది రమ్మగారు? ఏమవుతుందో మరి. ఎందుకు అడిగా నీ ప్రశ్న? నేను మిమ్మల్ని నీకు ఇష్టం కాబట్టి ఎక్కడ బ్లాక్ చూసినా తీసేసుకుంటావు నువ్వు. అదే నాకు కూడా చిన్నప్పుడు బ్లాక్ ఇష్టం చేయ. ఎంతమంది చెప్తారో వేసుకోకూడదు ఏదో చెప్తా ఉంటారు. మా మామగారు ఎప్పుడో చెప్పారు బ్లాక్ వాడద్దు మీరు అని. దాదాపుగా తగ్గించేస్తే ఏ 2-3 చీరలు ఉన్నాయో. చిన్నప్పుడు అయితే కాలేజ్ గోయింగ్ డేస్ లో చాలా బ్లాక్ శారీస్ ఉండేవి, నాకు ఎక్కువ బ్లాక్ కట్టుకునేదాన్ని. క్రమంగా పోయింది. అసలు ఇటీవల 5-6 కొంటాను, ఎవరికి ఇద్దామా అని చూసి ఓసారి 2 సార్లు కట్టుకుని ఎవరో ఒకళ్ళకి, పిల్లలకు అక్కయ్య పిల్లలకు అట్లా ఎవరికైనా ఇచ్చేస్తా. కొంటుంటాను అప్పుడప్పుడు, మరి బాగా నచ్చితే. ఇప్పుడు కూడా ఇటీవల ఒక బ్లాక్ కొన్నాను నేను, 1 కాదు 2 కొన్నా. ఇంకా వాటి పేర్లు ఎవరి పేరు మీద రాయలే వాటి మీద. ఓకే, ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తాను. చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం వేసుకునేది మొదట మనకి బాగుండాలి, మనకి నచ్చాలి. చూసినప్పుడు అవతల వాళ్ళకి మన మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగేలాగా ఉంటే ఇంకా మంచిది. ఎస్, కరెక్ట్. ఆల్వేస్ నా ఛాయిసే కాకుండా ప్రపంచపు ఛాయిస్ కూడా కొంత ఆలోచించుకోవాలి. పూర్తిగా మనదే ఇది కదా, మన ఇష్టం, అంతే కదా. మన వస్త్రధారణ మన ఇష్టం. కానీ మీరు అన్నట్లు ఎదుటి వాళ్ళు కూడా కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి కదా. అవును. ఇప్పుడు ఏదో సమ్ సారోఫుల్ సిచ్యువేషన్ ఉంది, మనం దగదగాయమాయనమైన చీర కట్టుకుని వెళ్ళామనుకో, బాగోదు. అక్కడ అందరూ బ్రైట్గా ఉంటారు, మనం మరి సోబర్గా వెళ్తే అక్కడ మనమే అడ్మైన్ అవుట్ లాగా ఉంటాం. కొద్దిగా సందర్భాన్ని బట్టి ఆలోచించాలేమో అనుకుంటా మరి నేనైతే. అవును రమ్మ గారు కదా, అంతే. నువ్వైనా అంతే చేస్తావు కదా, ఎవరైనా సందర్భాన్ని బట్టే చేస్తారు. అంతే. దాంతోపాటు మన కంఫర్ట్, మన పర్సు, మన కెపాసిటీ ఒక పాయింట్ ఉంటుంది కదా. అక్కడంతా గ్రాండ్ గా ఉండాలని మనం ఎక్కడ చేస్తాం. మనం చేయగలిగే దాంట్లో కొంచెం కాస్త బెటర్ చేయగలుగుతాం. దాంతోపాటు మన ప్రొఫెషన్ కూడా ఒకసారి ఆలోచించుకోవాలని నాకు అనిపిస్తుంది అండి. అవును, మనం చేసే వృత్తిని బట్టి టీచర్స్ ఒకలాగా, అడ్వకేట్స్ ఒకలాగా, ఇప్పుడు మనలాగా ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళు మనం చేసే కాంటెంట్ ని బట్టి కూడా కాస్త డిసైడ్ అయితే బాగుంటుంది. మన పర్సనల్ గా మన ఇష్టం, అదే కదా రమ్మగారు. మనం ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు దానికి తగినట్టుగా మన పొజిషన్స్ ని బట్టి, మన పొజిషన్ ని బట్టి హుందాగా ఉండాలి కదా. అంటే మన బట్టలు ఎదుటి వాళ్ళ దృష్టిలో మన లెవెల్ని పెంచేలాగా ఉండాలి, కానీ మనని వాళ్ళు జడ్జి చేసేలాగా ఉండకూడదు. అంతే. ఎప్పుడు కూడా వీళ్ళు ఇంతేనని వీళ్ళు ఇదని వాళ్ళు అనుకోవడానికి వెళ్ళలేదు. మన క్లాసు తెలియాలి, దాంతో ఆలోచించాలిగా. అట్లా ఆలోచించుకుని కట్టుకుంటే బట్టలు బాగుంటుంది, నీట్గా ఉంటుంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.